హల్లెలూయా. ఈరోజు విశ్రాంతి దినం రోజున లైవ్లో చూస్తున్నటువంటి ప్రియ దేవుని పిల్లలారా, ప్రపంచ దేశంలో భారతదేశంలో క్రైస్తవ హైందవ ముస్లిం సోదరులకు నా యొక్క నమస్సమాంజలి తెలియజేస్తూ, ఈరోజు ప్రతి ఆదివారం ఎలాగైతే మనము వాక్య భాగాన్ని అయితే మనం చూస్తున్నామో ఆ విధంగా ఈరోజు కూడా వాక్య భాగాన్ని మీతో పంచుకోవడానికి నేను మీ ముందుకు వచ్చాను. ప్రతి ఆదివారం దేవుడు మనల్ని నడిపిస్తున్నటువంటి విధంగా ఈరోజు కూడా విజయవంతంగా దేవుడు మనతో పాటు ఉంటాడనే నమ్మకంతో మీ అందరికీ వాక్య భాగాన్ని అందించడానికి మీ ముందుకు వచ్చాను. అయితే నేనేమో మాట్లాడదలుచుకున్నానంటే, నీతిమంతులు వారి యొక్క జీవన విధానాన్ని మీ అందరికీ కూడా దేవుడు నీతిమంతుల గురించి ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తాడు, దేవుడు నీతిమంతుల గురించి ఏం చెప్తున్నాడు అనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, బైబిల్ గ్రంథంలో ఏ విధంగా అయితే దేవుడు నీతిమంతుల గురించి మాట్లాడుతున్నాడో ఆ విధంగా బైబిల్ లేఖనం ప్రకారం మీకు రెఫరెన్స్ చూయించకపోయినా కూడా రెఫరెన్స్ ఉన్నాయి. కానీ ప్రతి ఆదివారము రెఫరెన్స్ చెప్పడం వల్ల చాలా లేట్ అవుతుంది, యూట్యూబ్ కూడా లెంత్ అవుతుంది వీడియో. అందుకని రెఫరెన్స్ లేకుండా మీకు బైబిల్లో ఉన్న వాక్యాలు మీకు తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాను. వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా వినాలి. మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్ని తీసి అర్థవంతంగా వాక్యాన్ని మీరు చూస్తారని వింటారని మనవి చేస్తున్నాను. మనం ముఖ్యంగా నీతిమంతుల గురించి మాట్లాడుకుంటే, వారి జీవితానంతరము కూడా పరిశుద్ధముగా జీవిస్తూ ఉంటారు. లోకంతో పని లేకుండా ఉంటారు. లోకమే వారికి పడనంతగా, లోకం అంటే వారికి అసహించుకునే జీవితాలు నీతిమంతుల యొక్క జీవితాల్లో ఉంటాయి. ఎందుకంటే నీతిమంతులు అనగా దేవుని యొక్క మందిరంలో నివసిస్తూ ఉంటారు. దేవుడు అంటే ఏంటి, దేవుడిని ఎలా ఆరాధించాలి, దేవుడు మన కోసం ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు, ఏ విధంగా ఉంటే దేవుడు మనకు జీవితాలను ఆశీర్వదిస్తాడనే విషయాల గురించి నీతిమంతులు నిత్యం పోరాటం చేస్తూ ఉంటారు. నీతిమంతులకి ఎక్కువ సమస్యలు వస్తుంటాయి. ఎందుకంటే సాతాను నీతిమంతుల్నే ఎక్కువగా హింసించడం అనేది చేస్తుంది. దైవ పిల్లల్ని, దేవునికి సంబంధించినటువంటి పిల్లల్ని ఎక్కువగా హింసించడం చేస్తుంది, శిక్షించడం చేస్తుంది. ఎందుకంటే సాతాను చేతుల్లో ఉన్న వారిని సాతాను హింసించదు. దేవుణ్ణి ఎవరైతే నమ్ముతారో, దేవుణ్ణి ఎవరైతే విశ్వసిస్తారో, దేవుడు అంటే ఎవరికైతే ఇష్టం ఉంటుందో వారిని నిత్యం శిక్షిస్తూనే ఉంటుంది. నేను ప్రతి ఆదివారం మీకు తెలియజేస్తూనే ఉన్నా. ఏమని, యోబు విషయంలో ఊజు దేశమందు గొప్ప నీతిమంతుడు, సంపన్నవంతుడు, ఆస్తిపరుడుగా ఉన్నటువంటి ఆ యూజు దేశస్థుడైనటువంటి యోబు విషయంలో యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని సాతాను యోబు జీవితాన్ని తారుమారు చేయడం జరిగింది. అటువంటి నీతిమంతులు జీవితాల్లో చాలా విధాలుగా సమస్యలు వస్తుంటాయి. అపనిందలు పడుతుంటారు, శిక్షిస్తుంటారు. తప్పు చేయకపోయినా కూడా తప్పు చేశారని ఊరందరూ కూడా వారిని చెడుగా మాట్లాడినా కూడా దేవుడు వారిని చెడుగా చూడడు. దేవుడు వారిని ఒక ఉన్నతమైన శిఖరానికి తీసుకొని వెళ్ళి అక్కడ పెడతాడు. ఎందుకంటే దేవుడికి ఇష్టంగా జీవిస్తున్నాడు, దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నాడు. దేవుడికి అవిధేయతతో విధేయత కలిగి దేవుడిపై నమ్మకం ఉంచి విశ్వాసంతో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలకు కూడా దేవుడు నిత్యం తోడుగానే ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి మనం కూడా నీతిమంతుల్లాగా ఉండాలి. వాక్య భాగంలోకి వెళ్తే నీతిమంతుల గురించి ఏం చెప్తుంది బైబిల్ గ్రంథం అంటే, పరిశుద్ధంగా నీతిమంతులు జీవించాలి. లోకంతో పని ఉండకూడదు, పాప స్నేహం ఉండకూడదు, జారత్వం ఉండకూడదు. గళితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో శరీరానుసారమైనటువంటి క్రియలు ఉన్నాయి. అదేవిధంగా నిర్గమకాండం 23వ అధ్యాయంలో ధర్మశాస్త్రం అనేది ఉంది. ఆ ధర్మశాస్త్రాలు మనం చదువుకున్నట్లయితే దేవుడు ఏవైతే చేయొద్దన్నాడో అవన్నీ కూడా మనం చూసుకుంటాం. ఇక్కడ పరిశుద్ధంగా జీవించాలి. రెండవదిగా విశ్వాసంగా జీవించాలి. నేను త్వరగా ముగిస్తాను, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. విశ్వాసంగా జీవించాలి. ఎందుకు విశ్వాసం అని అంటే, ఒక మనిషి ఎప్పుడు కూడా కృంగిపోతూ ఉంటాడు. ఎలా సమస్య వచ్చినప్పుడు నాకే సమస్యలు వచ్చాయి, నాకే బాధలు వచ్చాయి,
నా పక్కింటోడికి రాకూడదా, లేకపోతే నా వెనకింటోడికి రాకూడదా, నాకే ఎందుకు ఇన్ని సమస్యలు, నేను ఏ పాపం చేశాను, లేకపోతే నా తల్లిదండ్రులు ఏ పాపం చేశారు, నా జీవితం అంతా కూడా ఇలానే తయారైపోతుంది ఏంది, ఇది నా కర్మ అంటారు. కానీ అది నీ కర్మ కాదు, నీ తల్లిదండ్రుల పాపం కాదు, నీకు దేవుడు పెట్టినటువంటి ఒక పరీక్ష. ఆ పరీక్షలో నువ్వు ఎప్పుడైతే నెగ్గుతావో, ఆ పరీక్షలో నువ్వు ఎప్పుడైతే ఫలితం సాధిస్తావో, దేవుడు నీ జీవితానికి ఇంకా శిక్షలు అనేది పెట్టడు, దేవుడు నీ జీవితానికి ఇంకా పరీక్షలు అనేది పెట్టడు. దేవుడు నీలో నమ్మకం ఉందా, విశ్వాసం ఉందా అనేటువంటి పరీక్ష పెడతాడు. నా కుమారుడు నమ్మకంతో నిలబడతాడా, లేదు అపనమ్మకంతో పడిపోతాడా, కృంగిపోతాడా, నన్ను తిట్టుకుంటాడా లేదా నన్ను పొగుడుతాడా అని పరీక్షించినప్పుడు మనం ఆ పరీక్షలో నెగ్గాలి. ఏ విధంగా? సమస్య వచ్చినప్పుడు నాకెందుకు వచ్చింది అనుకోకూడదు. విశ్వాసంతో సమస్య వచ్చినప్పుడు దానికోసం ప్రార్థన చేయాలి. మన కుటుంబంలో ఎవరికి సమస్య వచ్చినా కూడా, మన పంట పొలాల్లో సరిగా పంట పండకపోయినా కూడా, లేదంటే యవనస్తుల జీవితాలలో వారి పరీక్షలు ఎగ్జామ్స్ రాసి వారు దాంట్లో పాస్ కాకపోయినా, లేదంటే ఎవరైనా ఒక బిజినెస్ పెట్టి ఒక వ్యాపారం పెట్టి వ్యాపారంలో మంచి ఫలితం రాకపోయినా కూడా, వాటన్నిటిని కూడా అధిగమించుకుంటూ దేవుడే ఉన్నాడు, దేవుడు నాకు తోడున్నాడు, దేవుడు లేకపోతే సమస్తమూ లేదు, దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడే వీటన్నిటిని కూడా నాకు ఇస్తాడు అని నమ్మకంతో ఎప్పుడైతే నువ్వు ఉంటావో, ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో, ఎప్పుడైతే దేవుని మీద నువ్వు విశ్వాసంతో ఉంటావో, దేవుడు నీ జీవితాన్ని నూరంతలుగా ఫలింపచేస్తాడు. హల్లెలూయా. సరిగా వినాలి, చాలా అందరూ గమనించాలి. నీతిమంతుల జీవితం ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా మన జీవితాలు ఉండాలి. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం నుండి 1వ వచనం నుండి చదువుకుంటే 2-3 వచనాల్లో 3-4 వచనాల్లో ఒక మాట ఉండిద్ది. ఏమని? దుష్టుల ఫస్ట్ నుండి చదువుకుంటే, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా దివారాత్రమందు నిత్యము ధ్యానించేవాడు ధన్యుడు, అతను నీటి ఏరును నాటబడిన చెట్టు వలె నిత్యం ఫలిస్తూనే ఉంటాడని బైబిల్ గ్రంథంలో ఏ విధంగా అయితే తెలియజేశాడో ఆ విధంగా మన జీవితాలు కూడా ఫలింపజేయడానికి దేవుడు ముందుగా వస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ నీతిమంతుల విషయంలో పరిశుద్ధంగా ఉండాలి మొట్టమొదటిగా. ఆ తరువాత విశ్వాసముగా జీవించాలి. 3వదిగా యథార్థముగా జీవించాలి. హల్లెలూయా. యథార్థముగా అంటే నిజమైతే నిజం, అబద్ధమైతే అబద్ధం. మనం ఏం మాట్లాడుతున్నామో, మన నోటి నుండి ఏ మాట అయితే వస్తుందో ఆ మాట ఖండించినట్లు ఉండాలి, యథార్థముగా ఉండాలి. అబద్ధం అనేది మన నోటి నుండి రాకూడదు. బైబిల్ చెప్తుంది, ఏమని చెప్తుందంటే, అబద్ధం అనేది మహాపాపము, అన్ని పాపాల కన్నా అబద్ధం అనేది పెద్ద పాపం, ఉన్నతమైన పాపం అని బైబిల్ మనకి అబద్ధాన్ని ఎత్తి చూపుతుంది. కాబట్టి అబద్ధంగా ఉండకూడదు, యథార్థముగా ఉండాలి. ఎవరైనా ఏదైనా చేసినప్పుడు సాక్షులుగా మిమ్మల్ని పిలిస్తే ఎలా సమాధానం ఇవ్వాలి? అవునండి అతను చేశాడు అంటే చేశాడు, లేదంటే లేదని చెప్పాలి. చాలామంది కూడా మనం చూస్తూ ఉంటాం, ఒకసారి ఉంటాం, సెంటర్కి వెళ్ళినప్పుడు ఒక కొట్టు దగ్గర ఉంటాం, ఎవరైనా ఫోన్ చేస్తే నేను ఈ పలానా చోట ఉన్నా అని చెప్తుంటాం. అది దేవుడికి ఇష్టమైనటువంటి జీవితం కాదు, దేవుడికి ఇష్టమైనటువంటి ఒక జీవన విధానం కాదు. అది దేవుడికి ఇష్టమైంది ఏంది అని అంటే యథార్థముగా నువ్వు జీవించాలి. మనుషులందరిలో కళ్ళ నువ్వు ఉన్నతముగా కనపడాలి, మనుషులందరిలో కళ్ళ నువ్వు ఆశీర్వాదముగా కనపడాలి. దేవుడు బిడ్డ, దేవుడు కుమారుడు కుమార్తె అని ఒకరు చూసినంటేనే వాళ్ళు గ్రహింపబడాలి. ఎందుకు? 100 మందిలో నువ్వు ఉన్నా కూడా ఇతను దేవుని నమ్మినటువంటి కుమారుడు, ఇతను దేవుని నమ్మినటువంటి కుమార్తె అని వారు ఎంతమంది అయితే అక్కడ ఉన్నారో వారందరి మధ్యలో నిన్ను ఒక ప్రత్యేకంగా ఎన్నిక చేయబడతావు. ఎలా ఉంటే? నీతిమంతులుగా ఉంటే 100 మంది చెడ్డవారు ఉన్నా కూడా, నువ్వు ఒక్కడి మంచివాడు ఉన్నా కూడా నిన్ను ప్రత్యేకంగా నిన్ను అభినందిస్తుంటారు. హల్లెలూయా. కాబట్టి యథార్థముగా బ్రతకాలి. యథార్థ జీవితం లేకపోతే మనం దేనికి పనికిరాం. మన జీవితంలో ఏది కూడా ముందుకు రాదు. మన జీవితం ఎప్పుడు కూడా నేలమట్టం అయిపోతుంది, అభివృద్ధి అనేది జరగదు. మన వ్యాపారాలన్నీ కూడా వెనకబడిపోతుంటాయి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్వాసంతో ఏ విధంగా అయితే ఉంటున్నావో, నమ్మకంతో ఏ విధంగా అయితే ఉంటున్నావో అదే విధంగా యథార్థము కలిగి ఉండాలి. యథార్థతతో పాటు పరిశుద్ధాత్మత కలిగి కూడా, ఆత్మీయమైనటువంటి జీవితం కలిగి కూడా నువ్వు ఉండాలి. హల్లెలూయా.
మనం ఎప్పుడైతే ఆత్మీయ జీవితం కలిగి ఉంటామో, పరిశుద్ధాత్మను మనలో పొందుపరుచుకొని ఉంటామో, పరిశుద్ధ దేవుడు మనతో ఎప్పుడైతే జీవిస్తాడో మన కుటుంబంలో ఎటువంటి లోటు ఉండదు. బేదరాల స్త్రీ గురించి మనం చూసుకున్నట్లయితే ఆ దేశమంతా కూడా కరువు వచ్చింది. ఆ దేశమంతా కరువు వచ్చినా కూడా ఏమైందంట, రాజులు కూడా పత్తులున్న సమయంలో దేవుడు ఒక మాట అన్నాడు. తన ప్రవక్త అయిన ఏలియాను పంపించి ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆమె ఆపదలో ఉంది, ఆమెను నువ్వు ఆదుకోవాలి, వెళ్ళి ఆమె ఆపదలో ఉంది కాబట్టి, ఆపదలో ఉన్న వారందరినీ ఆదుకునేవాడు ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారు కాబట్టి, నువ్వు ఆపదలో ఉన్నటువంటి ఆ బిడ్డ కొరకు నువ్వు ప్రార్థన చేయి. వెళ్ళి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డకి ఎటువంటి లోటు రాదు, ఎటువంటి అపాయం రాదు, ఎటువంటి లోటు కూడా ఆ జీవితంలో ఉండదు అన్నప్పుడు ఆ ప్రవక్త వెళ్ళి ఏం చేశాడు, ఏమడిగాడు, నాకు ఒక అప్పము పెట్టమ్మా అని అడిగాడు. ఆమె ఏమంటుందంటే, అయ్యా, ఈ దేశమంతయు కూడా కరువు కాలంలో ఉంది, ఎవరికి కూడా ఆహారం లేదు, ఎవరు కూడా తినటానికి కూడా తిండి లేదు. ఆ తిండి లేని సమయంలో నాకాడ కూడా ఈ యొక్క పూటకే నా దగ్గర ఆహారం ఉంది కాబట్టి మేము ఈ ఒక్క పూట తిని మేము మరణిద్దామని అనుకుంటున్నామండి, మేము చనిపోదాం అనుకుంటున్నాం అని వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు, అమ్మా బాగా ఆకలిగా ఉంది, నాకు ఆ అప్పము నాకు ఇస్తే నేను తింటానమ్మా అని చెప్పినప్పుడు వారు ఏమంటూ కూడా వెనకాడలేదండి. హల్లెలూయా, ఏమంటూ వెనకాడలేదు. దైవ సేవకుడు వచ్చి ఆ కుటుంబంలోకి వచ్చి ఆకలిగా ఉంది, నాకు ఒక అప్పము పెట్టు అన్నప్పుడు వారు పెట్టకుండా వెనకాడలేదు. ఉన్న దాంట్లోనే వీరు కడుపు మార్చుకొని ఆ సేవకునికి ఎప్పుడైతే వారు అప్పం చేసి పెట్టారో, పెట్టిన తర్వాత వారు నూనె బుడ్డియు పిండి త్రొట్టియు నిండి పొర్లుచున్నది. ఆ దేశంలో ఎంతమందికి కూడా ధనము ఉన్నా కూడా అన్నీ కూడా కరువు పరిస్థితులలో కూడా ఆ దేశంలో ఉన్న మనుషులందరూ కూడా కడుపులు కార్చుకున్నటువంటి సిచ్యువేషన్స్లో ఆ యొక్క బేదరాలైనటువంటి స్త్రీ విషయంలో దేవుడు ఉన్నత కార్యాన్ని జరిగించాడు. హల్లెలూయా. ఎందుకు జరిగించాడు? యథార్థముగా జీవించింది ఆ కుమార్తె. యథార్థముగా జీవించింది కాబట్టే దేవుడు తన కుటుంబాన్ని ఆశీర్వదించాడు. దేవుడు తన పిండి పిసుకు తొట్టిను పొర్లేటట్టు చేశాడు. నూనె కూడా ఎటువంటి లోటు లేకుండా సమస్తము 7 తరాలు వారు తిన్నా కూడా తరగనటువంటి సమ్మతను ఆ కుమార్తెకు అనుగ్రహించాడు. హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో కూడా అలా ఉండకూడదా? నాకు అది లేదు, ఇది లేదు, అది నాకు అది కావాలి, ఇది కావాలి అని అన్నీ కోరుకుంటావు. నేను పోయిన ఆదివారం మీకు మెసేజ్ చెప్పాను. ఏమని చెప్పాను? అన్నీ కోరుకుంటావు, అన్నీ కావాలనుకుంటావు, అన్నీ నాకే కావాలనుకుంటావు, కానీ నీ జీవితం ఎలా ఉందో నువ్వు చూసుకున్నావా? మందిరానికి రాకపోతే అన్నీ కావాలన్నప్పుడు నీకు ఎలా దొరుకుతాయి? చెప్పాను, 7 రోజులు వారానికి 7 రోజులు ఉంటే 6 రోజులు నువ్వు పని చేసుకొని 7వ రోజు నువ్వు మందిరంలో నివసిస్తే దేవుడు నీ ఆయుష్ కాలాన్ని పెంచుతాడు కదా. నువ్వు అనుకుంటుంటావు, ఏమనుకుంటావు? నాకు కండలు ఉన్నాయి, నాకు బలం ఉంది, నాకు ఆస్తి ఉంది, నాకు బలగం ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, నాకు దేవుడు ఏమి ఇస్తున్నాడు అంటావు. నీకు కండలు ఇచ్చింది ఎవరు? నీకు ఆస్తి ఇచ్చింది ఎవరు? నీకు జననాన్ని ఇచ్చింది ఎవరు? నీకు మరణాన్ని ఇచ్చేది ఎవరు? ఈ లోకంలో పాస్తులు ఇచ్చింది ఎవరు? నీకు ఆస్తిపాస్తులు మేడల మిద్దెలు నువ్వు కట్టించుకున్నావు, నువ్వు కట్టించుకున్నావు నిజమే. కానీ నీవు కష్టపడడానికి నీకు ఆ శక్తి ఎవరు ఇచ్చాడు? నీకు శక్తి ఇచ్చింది యేసుక్రీస్తు వారే కదా, దేవుడే కదా శక్తి ఇచ్చింది. బ్రతకడానికి ఆయువు ఇచ్చింది యేసుక్రీస్తు వారే కదా. ఆదికాండంలో 1వ అధ్యాయము 5వ వచనం కింద చూసుకున్నట్లయితే, మనం వెళ్ళి నరులము చేద్దాము రండి, మన పోలికగా నరులము చేద్దాం అని నరులను చేసిన తర్వాత వారి నాసిక రంధ్రంలో అంటే ముక్కులలో తన యేసుక్రీస్తు వారి నోరు పెట్టి జీవాయువును ఊదెను. అప్పుడు ఆ మానవుడు చెలించడం అనేది జరిగింది. కాబట్టి మన జీవితంలో ఎన్ని సంవత్సరాలు అయితే బ్రతుకుతామో, ఎన్ని రోజులైతే మనం బ్రతుకుతామో, మన బ్రతుకు దినములన్నీ కూడా యథార్థముగా బ్రతకాలి, దేవుడి మీద నమ్మకంతో బ్రతకాలి, పరిశుద్ధాత్మ కలిగి బ్రతకాలి. అటువంటి బ్రతుకు లేనప్పుడు మనం బ్రతికినా కూడా వేస్టే. అటువంటి జీవితం లేనప్పుడు మనం జీవించినా కూడా వేస్టే. ఎందుకు? దేనికి పనికిరానటువంటి కొన్ని పంటల విషయంలో మనం చూసుకున్నట్లయితే, ఆ దొండకాయలు కూరగాయల విషయంలో మనం చూసుకున్నట్లయితే పనికొచ్చే దొండకాయలు ఉంటాయి, పనికిరాని దొండకాయలు ఉంటాయి.
కారు దోసకాయ ఉండిద్ది, మంచి దోసకాయ ఉండిద్ది. మంచి దోస పండ్లు తీసుకొని మనం కూర చేసుకుంటాం, పచ్చట్లలో వేసుకుంటాం, అన్నిట్లో చేసుకుంటాం, బాగా రుచిగా ఉండిద్ది. అది కారు దోసకాయ కానీ ఏదైనా తెచ్చుకున్నప్పుడు అది కూర చేసుకొని తింటావా? తినవు కదా, చేదుగా ఉండిద్ది కదా. అలానే దేవుడు మనల్ని చేదు లేనటువంటి దేహం కలిగిన వారు నాకు ఇష్టమైన వారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం కారు దోసకాయలాగా ఉండకూడదు, చేదు లేనటువంటి జీవిగా మనం బ్రతకాలి. మన జీవిత కాలం అంతా కూడా చేదు లేకుండా బ్రతకాలి. మన జీవిత కాలం అంతా కూడా పాపం లేకుండా బ్రతకాలి. పాపం లేకుండా ఉన్నటువంటి మనుషుడు ఎవడూ కూడా లేడు. నాతో పాటు ప్రతి ఒక్కడు కూడా పాపం చేసినోడే. అందరూ పాపం చేసిన వాళ్ళే, ఎవరు పాపం చేయని వాళ్ళు ఎవరూ లేరు. అందుకే యేసుక్రీస్తు వారి గురించి బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. బైబిల్ గ్రంథంతో పాటు నేను పోయిన ఆదివారం చెప్పాను ఏమని, బైబిల్ గ్రంథంతో పాటు చైనాకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు వారి గ్రంథంలో రాసుకున్నారు. వాళ్ళ మత గ్రంథాలు కావండి అవి. సైంటిస్టులు వాళ్ళు పరిశోధన చేసి ఏదైతే వారు నిరూపించుకున్నారో ఆ గ్రంథాలలో రాసుకున్నారు. ఏమని, యేసుక్రీస్తు వారు నిజంగా పుట్టాడు. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఒక తూర్పు దిక్కు నుండి ఒక చుక్క వచ్చింది, మేము చూసాం అని ఆ చూసిన వ్యక్తి ఒక పుస్తకం రాయడం జరిగింది. యేసుక్రీస్తు వారి జననం ఎలాగుంది అంటే, కర్మ పాపము లేదు అంటే పుట్టుకలో పాపం లేదు, జన్మ పాపం లేదంటే పుట్టుకలో పాపం లేదు, కర్మ పాపం అంటే చనిపోయేటప్పుడు పాపం లేదు. అతను జీవించిన 33.5 సంవత్సరాలు కూడా పాపం లేకుండా యేసుక్రీస్తు వారు జీవించాడు. హల్లెలూయా. మరి మన జీవితాలు అలా ఉన్నాయా? మన కర్మ పాపం జన్మ పాపం ఉండకూడదని నేను చెప్పట్లేదండి. ఏం చెప్తున్నాను, మనం పాపంలో పుట్టిన వారమైనా కూడా చనిపోయేటప్పుడు పాపం లేకుండా చనిపోవడం అనేది దేవుడికి ఇష్టమైనటువంటి జీవితం. మనం పాపాలు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపంతో మన పాపాలు ఒప్పుకోవాలి. పాపాలు ఒప్పుకోకుండా మనం ఏవి చేసినా కూడా మన జీవితం అంతా కూడా వ్యర్థమే. కాబట్టి వ్యర్థమైన జీవితాలకు ఎటువంటి విలువ లేదండి. విలువ కలిగినటువంటి జీవితం ఏంటంటే పరిశుద్ధాత్మ కలిగిన జీవించడమే విలువైన జీవితం. హల్లెలూయా. 5వదిగా చూసుకున్నట్లయితే నీతిగా జీవించాలి. నీతి. అవినీతి పరులు సమాజంలో చాలా వరకు మనం చూసుకుంటూనే ఉన్నాం. అవినీతి పరుల గురించి మనం చాలా, లంచగొండ్ల గురించి, అధికారులలో చాలామంది అవినీతి చేసి బ్రతుకుతున్న రోజులు ఇవి. నీతి ఒక్కరికి కూడా లేదు. నీతిమంతులుగా ఉన్నవారు ఎవరు కూడా పాడైనట్టు లేదు చరిత్రలో. ఎప్పుడైతే అవినీతి చేస్తారో, ఎప్పుడైతే అవినీతితో పాటు పాపానికి లోనైనటువంటి జీవితం జీవిస్తారో అప్పుడు దేవుడు వారి జీవితాన్ని కూడా పక్కన పెట్టేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మన జీవితం ఎలా ఉండాలో అది మనం చూసుకోవాలి. దేవుడు ఏ విధంగా అయితే జీవించమంటున్నాడో అవి మనం చూసుకోవాలి. నేను త్వరగా మీకు ఒక రెఫరెన్స్ చూపించుకుంటే నేను చెప్తాను. నీతిగా జీవించాలి, న్యాయవంతులుగా జీవించాలి, ప్రేమపూర్వకంగా, ప్రేమ స్వరూపులుగా జీవించాలి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు తన స్వయాన చేతులతో రాసిచ్చినటువంటి 10 ఆజ్ఞల పలకలు మోసేకు రాసిచ్చినటువంటి ఆ పలకలలో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి అని అంటే ప్రేమ కలిగి జీవించాలి. హల్లెలూయా. ప్రేమ అనేది చాలా నిష్కలంకమైనటువంటిది. ప్రేమ లేని జీవితం ఎవరికి కూడా వ్యర్థమైన జీవితం. అది ప్రేమ కలిగి ఉండాలి. ధనవంతుల మీద ప్రేమ కలిగి ఉండడం కదండి. ధనవంతులుగా ఉన్నవారు పేదవారి మీద ప్రేమ కలిగి ఉండాలి. ధనవంతులుగా ఉన్నవారు వారు తింటున్న దాంట్లో పావు భాగమైన పేదవారికి పెట్టాలి. నీ కుటుంబంలో నీ కుటుంబ సభ్యులను, నీ పిల్లల్ని, నీ భార్యను, నీ భర్తను, నీ యొక్క తల్లిదండ్రులను ఏ విధంగా అయితే ప్రేమిస్తున్నావో దేవుణ్ణి కూడా ఆ విధంగా ప్రేమించాలి. దేవుణ్ణి కూడా ఆ విధంగా హత్తుకోవాలి. దేవుణ్ణి కూడా ఆ విధంగా ఆహ్వానించాలి. నువ్వు దేవుణ్ణి ఏ విధంగా అయితే ప్రేమిస్తున్నావో నీ చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి పేదవారిని, అభాగ్యులను, వెనకబడిన వారిని అందరినీ నువ్వు వారిని దగ్గరికి తీసుకోవాలి. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞ అది. దేవుడు ఆజ్ఞ ధిక్కరించడమే పాపం అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఏమని? దేవుడి ఆజ్ఞ ధిక్కరించడమే పాపం. కాబట్టి దేవుడు ఆజ్ఞ మనం అనుసరించాలి అంటే ప్రేమ కలిగి జీవించాలి. ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, అసహించుకోకూడదు. నీ శత్రువులు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. ఎవరిని?
పొరుగువారిని, రక్త సంబంధికులను ఇక్కడ మెన్షన్ చేయలేదు, నీ బంధువులను ఇక్కడ మెన్షన్ చేయలేదు, నీ స్నేహితులను ఇక్కడ మెన్షన్ చేయలేదు. నీ ఇరుగు పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా. నీ ఇరుగు పొరుగు అంటే ఎవరు? సమాజంలో నీ చుట్టుపక్కల బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్క పేద ప్రతి ఒక్క మనిషిని కూడా నువ్వు ప్రేమించాలి. ఆ విధంగా ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో, ఆ విధంగా నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో, దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తూ ఉంటాడు. దేవుడు నిన్ను కూడా ఎడవకుండా ఉంటాడు. దేవదూతలను పంపి నీ కాళ్ళకు రాళ్ళు తగలకుండా ఎత్తి పట్టుకుంటాడు దేవుడు. మరి ఆ విధంగా ఉందామా అని అనుకుంటున్నారు మీరు? అనుకోవట్లేదు కదా. ఎన్ని వారాలు ఎన్ని వాక్యాలు చెప్పినా కూడా, ఎన్ని సాక్ష్యాలు విన్నా కూడా, ఎంతమంది కరుడుగట్టిన దొంగలు మారినా కూడా, ఎంతమంది క్రూరమైన స్థితిలో ఉన్న వారు మారినా కూడా మన జీవితాలు మారవు. వారు వచ్చి చెప్పినా కూడా మన జీవితాలు మారవు. ఎందుకు? దేవుడి ఆశీర్వాదం మనకు అవసరం లేదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రేమపూర్వకంగా ప్రేమ స్వరూపులుగా మనం ఉండాలి. ప్రేమ స్వరూపులుగా మనం ఎప్పుడైతే ఉంటామో, దేవుడు మన జీవితాన్ని కూడా మార్చగలగా, సాధ్యపడగల దేవుడు మనతో పాటు కూడా ఉంటాడు. అదేవిధంగా వినయము గలవారుగా జీవించాలి. హల్లెలూయా. వినయము గలవారుగా జీవించాలి. మీకు ఒకటి చదివి వినిపిస్తాను, ఇంకా రెఫరెన్స్ ఉంది, అది కూడా చూపిస్తాను. వినయము కలవారుగా జీవించాలి, నిర్దోషులుగా జీవించాలి, నిస్వార్థపరులుగా జీవించాలి, నిష్కలంకులుగా జీవించాలి, సమాధానము గలవారుగా జీవించాలి, ప్రార్థనా పరులుగా జీవించాలి, భక్తి పరులుగా జీవించాలి, సత్క్రియలు చేయవారుగా జీవించాలి, నమ్మకస్తులుగా జీవించాలి, మాట తప్పని వారిగా జీవించాలి, నిరీక్షణ గలవారుగా జీవించాలి, ఓర్పు సహనము గలవారుగా జీవించాలి, దీర్ఘ శాంతము గలవారుగా జీవించాలి. హల్లెలూయా. ఇవన్నీ మనలో ఉంటే మనకు ఈ లోకంలో బ్రతికి ఉన్నన్ని రోజులు కూడా ఎటువంటి లోటు రాదండి. ఎందుకు? ఇవన్నీ మనలో ఉంటే దేవుడు మనల్ని విడిచి వెళ్ళిపోడు. దేవుడు మన జీవితాల్లో మన కుటుంబాలను విడిచిపెట్టి వెళ్ళిపోడు. ఎప్పుడు కూడా మన నీడ ఎలాగైతే మనతో పాటు వస్తుందో, మనం ఎక్కడికైతే వెళ్తామో అక్కడికి కూడా మన నీడ వస్తుంది కదా, ఆ విధంగా దేవుడు నిన్ను కాపాడుతూనే ఉంటాడు. ఇవన్నీ ఉండాలి. దీర్ఘశాంతం కలిగి ఉండాలి. కోపం ఉండకూడదు, శాంతం కలిగి ఉండాలి. ఒకవేళ నీకు కోపం వచ్చిందా, సూర్య అస్తమయములోపు నీ కోపం అనేది పోవాలి. హల్లెలూయా. తరతరాలకి నీ కోపాన్ని కక్షలు పెట్టుకొని, కుట్రలు పెట్టుకొని, వాడిని చంపాలి, వాడిని కొట్టాలి, వాడిని నరగాలి అనే కుట్రలు పెట్టుకోవడం దేవుడికి ఇష్టమైనది జీవితం కాదండి. సహనము కలిగి ఉండాలి, దీర్ఘశాంతము కలిగి ఉండాలి. సూర్య అస్తమయం వరకు మన కోపం ఉండొచ్చు, కానీ అంతకు మించి మన కోపం ఉంది అని అంటే మనం దేనికి కూడా పనికిరాం. దేవుడికి ఇష్టంగా ఉండం, సమాజంలో ఇష్టలుగా ఉండం. మన తల్లిదండ్రులు మనం అసహించుకుంటారు, మన పిల్లలు మనల్ని అసహించుకుంటారు, నీ భార్య నిన్ను అసహించుకుంటుంది, నీ భర్త నిన్ను అసహించుకుంటాడు. ఎప్పుడు కోపంగా నువ్వు కసురుకుంటా ఉంటే నిన్ను ఎవడు ప్రేమిస్తాడు? ఎవడు ప్రేమించడు కదా. కాబట్టి దీర్ఘశాంతం కలిగి ఉండాలి, ఓర్పు సహనము కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుడి కార్యం కోసం, దేవుడి యొక్క ఉన్నతమైన జీవితాన్ని ఎప్పుడు ఇస్తాడు మనకు అని వేచి చూస్తూ ఉంటారు. ఆ వేచి చూస్తున్నప్పుడు ఓర్పుతో ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, నీకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా అది తీరలేదు అని అనుకుంటున్నావేమో, ఆ సమస్య నీకు తీరడానికి ఎంత సమయం అయితే పట్టిందో అంతకు 100 అంతులుగా నీకు గొప్ప కార్యాన్ని నీ జీవితంలో జరిగించడానికి దేవుడు పూనుకున్నాడని మాట్లాడుతుంది బైబిల్ గ్రంథం. హల్లెలూయా. ఓర్పు కలిగి ఉండాలి. దేవుడు నా కార్యం జరిగించట్లేదే, దేవుడు నన్ను చూడట్లేదే, దేవుడు నా మీద దృష్టి పెట్టలేదు, నన్ను చూడట్లేదు, నేను ఏం తప్పు చేశానని బాధపడుతుంటావు. అవి బాధపడాల్సిన అవసరం లేదండి. నువ్వు ఎప్పుడు కూడా ఓర్పు సహనం నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడు చేస్తాడు, దేవుడు నాతోనే ఉన్నాడు, దేవుడు నాతో పాటే ఉన్నాడు, దేవుడు నాకు ఆలస్యమైనా కూడా గొప్ప నిరీక్షణ కలిగి నేను జీవిస్తే గొప్ప కార్యం నా జీవితంలో జరిగించడానికి దేవుడు నాతో పాటు కూడా ఉన్నాడని మనం నమ్మాలి.
అదేవిధంగా నమ్మకస్తులుగా, భక్తిపరులుగా, ప్రార్థనాపరులుగా, నిష్కలంకంగా జీవించాలి. భక్తిపరులుగా జీవించాలి. దేవుడు అంటే భయం కలిగి ఉండాలి. దేవుడు అంటే విచ్చలవిడితనంగా దేవుణ్ణి హేళన చేయడం అనేది, దేవుణ్ణి ఎగతాళి చేయడం అనేది, దేవుణ్ణి మనము అబద్ధంగా దేవుణ్ణి ఏదో రకంగా వాడుకోవడం అనేది, దేవుడు అంటే అసహించుకునేది, ఇవి మన జీవితంలో ఉండకూడదు. దేవుడు అంటే భయం కలిగి ఉండాలి. తల్లిదండ్రుల విషయంలో తన కుమార్తెలు కుమారులు ఎలాగైతే భయపడతారో ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మనం కూడా నిత్యం భయపడుతూ ఉండాలి. ఎందుకంటే దేవుడికి భయపడితే దేవుడు మన నిత్యం తన కనుదృష్టి మనతో పాటు ఉంటుంది. దేవుడు అంటే భయం లేకుండా పోతే హఠాత్తుగా మనకి మరణం వస్తుంది. దేవుడికి మేము భయపడుతూ ఉండాలి. భయపడాలంటే వణుకుతూ అది చేసుకోవడానికి ఇది చేసుకోవడానికి భయపడ్డం కాదండి. దేవుడు చెప్పినవి చేయాలి, చేయకూడదు అని దేవుడు ఏదైతే వేటినైతే చెప్పాడో వాటిని చేయకుండా ఉండాలి. ఇది ఇప్పటిదాకా మీరు అందరూ కూడా విన్నారు నీతిమంతుల గురించి. అవన్నీ కూడా మనం ఎప్పుడైతే పాటిస్తామో మన కుటుంబాలు, మన బిజినెస్ కానీ, వ్యాపారం కానీ, మన చదువు కానీ, ఏదైనా కానీ మనకి ఎటువంటి లోటు ఉండదు, అపాయం రాదు, సమస్య రాదు. దేవుడు అందుకే అంటున్నాడు, 7 కీడులు కలిగినను నీకు ఏ అపాయము కలగదు. హల్లెలూయా. 7 కీడులు కలిగినా కూడా నీకు ఎటువంటి అపాయం కలగదని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు కలగదు? దేవుడికి ఇష్టంగా ఉంటే నీకు ఎందుకు కలుగుతుంది? ఎగ్జాంపుల్కి ఒక కుటుంబంలో తన తండ్రికి ఇష్టమైన కుమారుడికి ఎక్కువగా రేటు పెట్టి బట్టలు ఇప్పించడం కానీ, మొబైల్స్ ఇప్పించడం కానీ, ఇతర ఏ వస్తువులు ఇప్పించడానికి కూడా తనకిష్టమైనటువంటి కుమారుడికి ఏదైనా ఇప్పించడానికి కూడా తండ్రి వెనకాడాడు. ఎందుకు? తండ్రికి ఇష్టానుసారుడుగా ఉన్నాడు తన కుమారుడు. ఇష్టంగా ఉన్నప్పుడు తను ఏది కూడా ఇప్పించడానికి వెనకాడాడు. కాబట్టి ఆ విధంగా దేవుడికి మనము ఇష్టంగా ఉంటే, దేవుడికి మనం విధేయత కలిగి ఉంటే, విశ్వాసం కలిగి ఉంటే, దేవుడు మనకి ఏది కావాలో అవన్నీ కూడా ఇస్తాడు. హల్లెలూయా. అవన్నీ కూడా ఇస్తాడు. ఏది కూడా నీకు లోటు చేయడు. చూడండి, నీతిమంతుల గురించి మీకు ఒక సామెతల గ్రంథం 12వ అధ్యాయం 21వ వచనం నుండి 27వ వచనం వరకు మీరు చదవండి. మీ బైబిల్ గ్రంథంలో ఈ యొక్క అధ్యాయాన్ని రాసుకొని మీరు చదువుకోండి. నేను పైపైన మీకు చెప్పి ముగిస్తాను. ఎందుకంటే ఈరోజు చాలా నాకు కార్యక్రమాలు ఉన్నాయి. వాటి కోసం నేను సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి రెఫరెన్స్ తగ్గించడం జరిగింది. మీకు నేను చెప్తాను, అవి మీరు రాసుకొని వాటిని చదవండి. నేను చెప్పేది కొద్దిగా గ్రహిస్తే దేవుడు మీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ నీతిమంతుడు గురించి మాట్లాడినట్టయితే, నీతిమంతునికి దేవుని యందు విశ్వాసము కలిగి ఉంటాడంట. ఎవరు? నీతిమంతుడు. దేవుడు అంటే విశ్వాసం కలిగి ఉంటాడు, భక్తి కలిగి ఉంటాడు. అదేవిధంగా నీతిమంతుడు కాని విషయం లేదంటాడు. 1 కాదు, 2 కాదు, ఎన్ని వచ్చినా దేవుని బిడ్డను మాత్రమే తాకలేవు. ఎవరి విషయంలో? నీతిమంతుల విషయంలో. ఏమొచ్చినా కూడా, ఏ సమస్య వచ్చినా కూడా, ఏ బాధలు వచ్చినా కూడా, ఏ లోటు వచ్చినా, ఏ కరువు వచ్చినా కూడా, 1 కాదు, 100 కాదు, 1000 సమస్యలు వచ్చినా కూడా నీతిమంతుని కుటుంబాన్ని తాకవు. నీతిమంతులుగా ఉన్నటువంటి మనిషిని తాకవు. నీతిగా నువ్వు బ్రతుకుతే, నిజాయితీగా నువ్వు బ్రతుకుతే సమాజం నిన్ను గౌరవిస్తుంది. ఒకవేళ నీ సమాజం నిన్ను వెలివేసినా కూడా, నీతిగా నువ్వు ఉన్నావా, నువ్వు సమాజానికి పనికి రాకుండా పోతున్నావా, నీతిగా ఉన్నప్పటికీ కూడా నువ్వు సమాజంలో నీకు రెస్పెక్ట్ లేదేమో, కానీ దేవుని దగ్గర నీకు రెస్పెక్ట్ ఉండిద్ది. ఎందుకు? నువ్వు నీతిమంతులుగా ఉన్నావు కాబట్టి దేవుడి దగ్గర అత్యంతమైనటువంటి నీకు గౌరవం అనేది దక్కుతుంది. దేనికి భయపడడు, దేవుని యందు విశ్వాసం ఉంటాడు. అదేవిధంగా భక్తిహీనుల గురించి మనం చూసుకుంటే, కీడుతో నిండి ఉంటాడు. హల్లెలూయా. కీడుతో నిండి ఉంటాడు. ఎవడు? భక్తిహీనుడు. దేవుడంటే భయభక్తులు లేనివాడు, దేవుడంటే నమ్మకం విశ్వాసం లేనివాడు, ప్రార్థన పరుడుగా లేనివాడు, విశ్వాసం లేనివాడు, పరిశుద్ధాత్మ లేనివాడు, యథార్థముగా లేనివాడు భక్తిహీనుడు. సహనము, ఓర్పు, నిరీక్షణ లేనివాడు, ప్రార్థన పరుడు కానివాడు ఏ విధంగా ఉంటాడు? నిత్యము నిండు కీడులతో నిండి ఉంటాడు. ఏళ్ళ
పాటు వాడి జీవితం అంతా కూడా తరతరాల వరకు కూడా ఆ పాపం అనేది, ఆ దోషం అనేది, ఆ శాపం అనేది పోకుండా వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలారా, నీతిమంతులకు ఉన్నటువంటి ఈ సదుపాయాలు మనం అందరం కూడా చూసినట్లయితే నీతిమంతునిగానే బ్రతుకుదాం అనుకుంటాం, కానీ కుదరదు. ఎందుకు కుదరదు? మన జీవితం ఈ లోకంలో కొనసాగింపబడాలి అని అంటే అది ఎలా సంతోషంగా కొనసాగింపబడాలి అంటే ఇవన్నీ కూడా అడ్డుగోడలుగా ఉంటాయి. అందుకని సమాజంలో చాలామంది కూడా యేసుక్రీస్తు వారిలో మనం ఎప్పుడైతే మనము మారుతామో, యేసుక్రీస్తు వారిని మనం నమ్ముకుంటామో, అవి చేయకూడదంట, ఇవి చేయకూడదంట, అలా ఉండాలంట, ఎలా ఉండాలంట అని అంటారు. ఉండాలి మరి. నీ యొక్క లోకంలో నువ్వు ఎంతైతే బాధలు అనుభవిస్తావో, సమస్యలు అనుభవిస్తావో, కష్టాలు అనుభవిస్తావో, ఈ లోకంలో నువ్వు పడిన బాధలన్నీ కూడా పరలోక రాజ్యంలో నీకు సంతోషాలే ఉంటాయి. అక్కడ ఆకలి దప్పులు ఉండవు, సంతోషాలు మాత్రమే ఉంటాయి. దుఃఖాలు ఉండవు, బంధుమిత్రులు అనేటువంటి సంబంధాలు ఉండవు. దేవుని నిత్యం స్తుతిస్తూనే ఉంటాం. హల్లెలూయా. మరి ఈ జీవితం కన్నా ఆ జీవితం గొప్పది కదా. ఈ లోకంలో మనం జీవిస్తున్న జీవితం అంతా కూడా కడుపు కూటి కోసమే కదా. ₹1 సంపాదించుకునేదంతా కూడా మనం తినటానికే కదా. మన ముందు తరాలు మన పిల్లలకి సంపాదించి పెట్టాలనే ఆశతోనే కదా. ఎప్పుడు కూడా ఈ లోకంలో ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే అది తన తరాలకు కూర్చొని తినాలి అనేటువంటి ఉద్దేశంతో, తను కూడా చనిపోయేంతవరకు కూడా నేను ఎటువంటి సమస్య లేకుండా బ్రతకాలి అనేటువంటి ఉద్దేశంతోనే బ్రతుకుతుంటాడు. ఈ లోకంలో బ్రతికినన్ని రోజులు కూడా తిండి కోసమే తాపత్రయపడుతుంటాడు. వాడు సంపాదించుకునేదంతా కూడా తిండి కోసమే, సమాజ రెస్పెక్ట్ కోసం, సమాజంలో అతన్ని గౌరవించాలి అనేటువంటి దుర్బోధన కోసం. కాబట్టి ఈ జీవితం ఆ జీవితం చూసుకున్నట్లయితే చాలా వ్యత్యాసంగా ఉన్నాయి. ఆ జీవితంలో ఆకలి దప్పులు ఉండవు. ఆకలి దప్పులుగా ఉన్నప్పుడు మనం డబ్బు కోసం తాపత్రయపడాల్సిన అవసరం లేదు, సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. డబ్బు కోసం ఎంతో స్వార్థపరులు ఉంటారు, పాపం చేసేవారు ఉంటారు, వ్యభిచారులు ఉంటారు. డబ్బు కోసం పని పాట లేకుండా పని చేయడానికి ఇబ్బందులుగా ఉన్నటువంటి వారు వ్యభిచారం చేయడానికి ఇష్టపడతారే కానీ పని చేసుకోవడానికి ఇష్టపడడు. అది పాపం కదా. మరి డబ్బు కోసం వ్యభిచారం చేస్తే పాపం కదా. డబ్బు కోసం అవినీతి చేస్తే పాపం కదా. చాలామంది అధికారుల విషయంలో మనం చూసుకున్నట్లయితే లంచాలు అడుగుతుంటారు. లంచాలు ఏం లంచాలండి? అవినీతి. అది పాపం కదా. పేదవాడి దగ్గర కూడా కొంతే ఉంటే పేదవాడి దగ్గర రక్తం పీల్చుకుంటారు అధికారులు. అందుకే దేవుడు అంటున్నాడు, లంచగొండులు దేవుడికి ఇష్టంగా ఉండరు. స్వార్థం అనేది వస్తుంది ఈ లోకంలో. మనం ఉన్నన్ని రోజులు కూడా ఒకడు ఎదుగుతుంటే ఒకడు ఓర్చుకోలేడు. ఎందుకు ఓర్చుకుంటాడు? మీకు ఒక 4-5 వారాల క్రితం చెప్పాను, ఒక ఆమె ఒక వాషింగ్ మిషన్ కానీ ఫ్రిడ్జ్ కానీ తెచ్చింది అని అంటే పక్కింటి ఆమె గొనుగుతూ ఉంటుంది. తన భర్త మీద, మొగుడు మీద పూరకు పొడుస్తుంటుంది. ఎందుకు పొడుస్తుంది ఆమె? చూడు, ఆమె మొగుడు వాషింగ్ మిషన్ తెచ్చాడు, ఫ్రిడ్జ్ తెచ్చాడు, నువ్వు దేనికి పనికిరావని అంటుంది. ఆటోమేటిక్గా స్వార్థం పెరుగుతుంది. హల్లెలూయా. స్వార్థం అనేది మనిషి జీవితంలోకి వస్తే ఆ జీవితం ఎప్పటికీ కూడా బాగుపడదండి. గర్వం ఎప్పుడైతే తన జీవితంలోకి వస్తే ఆ జీవితం ఎప్పుడు కూడా బాగుపడదు. నీ మొగులను పొడవడం కాదండి, తగ్గించుకొని జీవించు. దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడను. నువ్వు తగ్గి ఉన్నావా? నువ్వు బేదవాడిగా ఉన్నావా? దేవుడు నీ జీవితాన్ని హెచ్చిస్తాడు. నిత్యం నువ్వు బేదవాడిగా ఉండవు కదా. దేవుడు నీ జీవితాన్ని ఎటువంటి లోటు లేకుండా చేయాలి అని అంటే నువ్వు దేవుడికి ఇష్టంగా ఉండాలి. స్వార్థం అనేది నీ జీవితంలో ఉండకూడదు. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలారా, చివరికి ఒక విషయం మీకు తెలియజేసి మాటలు ముగిస్తాను. గమనించగలరు మీ అందరూ కూడా. ఏ విధంగా మనం ఉంటే నీతిమంతులుగా, లేదు బైబిల్ పరంగా మనం ఏ విధంగా ఉంటే దేవుడికి ఇష్టంగా ఉంటాం. ఈ లోకంలో సుఖ సంతోషాలు మనకు లేకపోయినా కూడా ఆ లోకంలో సుఖ సంతోషాల కోసం మనం పోరాడితే ఈ లోకంలో బ్రతికిన రోజులు కూడా మనం దేవుడు చల్లగా మనల్ని చూస్తాడు. ఎందుకు చూడు, దేవుడికి ఇష్టంగా ఉంటే దేవుడు మనల్ని కూడా ఇష్టంగానే ప్రేమిస్తూనే ఉంటాడు. కాబట్టి కొన్ని నియమాలు మీకు తెలియజేసి నేను ముగించడం జరుగుతుంది.
ఆ నియమాలు ఏంటి అంటే బైబిల్ గ్రంథాల నుండి మీకు రెఫరెన్స్ నేను చూపించలేకపోయినా కూడా నెక్స్ట్ వీక్లో మీకు క్లియర్గా ఈ వాక్య భాగాన్ని ఇంకొక వర్తమానంతో పాటు ఇది కూడా కలిపి చెప్తాను, గమనించగలరు. బాల్యంలో సమూయేలు వలె ప్రార్థించాలి. చిన్నపిల్లవాడే సమూయేలు, చిన్న వయసు గలవాడే, 10 సంవత్సరాలు కూడా ఉంటాయి, 10 సంవత్సరాల లోపే ఉంటాయి. మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాడు. అందుకనే దేవుడికి ఇష్టంగా ఉన్నాడు, ప్రవక్తగా పిలువబడ్డాడు. సమూయేలు వలె ప్రార్థించాలి. యవ్వనంలో తిమోతి వలె ఉండాలి. యవ్వనస్తులు చాలా విధాలుగా మనం చూసుకుంటే ప్రేమలో పడిపోతూ ఉంటారు. అట్రాక్షన్, ఒకదాన్ని చూస్తుంటే దాన్ని చూడంగానే దాన్ని ఏమంటారు, తొలి చూపులు, నేను తెలుగులో చెప్తున్నాను, ఇంగ్లీష్ నాకు అంతగా గుర్తు రావట్లేదు. తొలి చూపులో పడిపోయాను అనే దాన్ని ఇంగ్లీష్లో మీరు ట్రాన్స్లేషన్ చేసుకోండి. మాట్లాడుతుంటారు, నేను నీకోసమే బ్రతుకుతున్నాను, నీకోసమే ఉంటాను, నా తల్లిదండ్రులు కూడా నీకోసమే విడిచిపెట్టి వస్తాను, నా తల్లిదండ్రులు లేకపోయినా నిన్నే నేను చూసుకుంటాను, నా తల్లిదండ్రుల కన్నా మీ నాన్న ఏ విధంగా అయితే నేను చూసుకుంటాడో, నీ అమ్మని ఏ విధంగా అయితే నేను చూసుకుంటుందో అంతకని నేను ఎక్కువ చూసుకుంటాను, నా తల్లిదండ్రులు వదిలేసి వస్తాను, నిన్నే బాగా చూసుకుంటాను, నిన్నే ఎక్కువగా చూసుకుంటాను, నీకేది కావాలని అదే ఇప్పిస్తాను అంటాడు. నిన్ను కన్న తల్లిదండ్రులను నువ్వు పక్కన పెట్టి నిన్ను కనన దాన్ని ఎక్కడి నుండో తెచ్చుకొని దాన్ని చూసుకుంటాను, వీళ్ళని పక్కన పెడతానంటే నీకన్నా దుర్మార్గుడు ఇంకొకడు ఉంటాడా? నీకు జన్మనిచ్చింది నీ తల్లిదండ్రులు, నీకు ఈ లోకాన్ని పరిచయం చేసింది నీ తల్లిదండ్రులు, ఈ లోకంలో నువ్వు గౌరవంగా బ్రతకడానికి అవకాశాన్ని ఇచ్చింది నీ తల్లిదండ్రులు, ఈ లోకంలో నువ్వు ఒక రెస్పెక్ట్తో బ్రతకడానికి అవకాశాన్ని ఇచ్చింది నీ తల్లిదండ్రులు, ఈ లోకంలో బంధుమిత్రులకు పరిచయం చేసింది నీ తల్లిదండ్రులు. ఈ క్రూరులైనటువంటి మనుషుల మధ్య నువ్వు ఎలాగ బ్రతకాలో ఆ విధానాన్ని నేర్పింది నీ తల్లిదండ్రులు. అటువంటి తల్లిదండ్రులు అనాథాశ్రయాలలో, వృద్ధాశ్రయాలలో పడేసి ఎక్కడి నుండో వచ్చిన ముఖం తెలియని దాన్ని తీసుకొచ్చి అది గుడ్డిదో కుంటిదో ఎవరిదో నడ్డిదో చూసుకోకుండా ఆన్లైన్ చాటింగ్లలో దాని మోసపు మాటల్లో నువ్వు మోసపోయి, దాని మోసపు చూపులతో నువ్వు మోసపోయి, దాని మోసపు చాటింగ్తో నువ్వు మోసపోయి, అది నిన్ను ఏ విధంగా అయితే మోసం చేస్తుందో అదంతా కూడా నువ్వు గమనించకుండా దాని మోసకరమైనటువంటి మార్గంలో నువ్వు నడుస్తున్నావంటే మరి నీ తల్లిదండ్రులను ఎవడు చూసుకోవాలి? నిన్ను కన్నది నీ తల్లిదండ్రులా, లేకపోతే అది గుడ్డిదే నడ్డిదే? నీ తల్లిదండ్రులు కదా. ఒక ఎగ్జాంపుల్ మీకు తెలియజేసి నేను ముగిస్తానండి. రీసెంట్గా 1 year బ్యాక్లో ఒక కోడలు, ఒక కొడుకు. ఆ కొడుకు తండ్రి చనిపోయాడు, తల్లి ఒకతే ఉంది. వారిద్దరు కూడా ఉద్యోగస్తులు, ఒక భార్యాభర్తలు. ఆ భార్యాభర్తలకు భర్తకు తల్లి ఉంది. అయితే ఈ భార్య అంటే ఆ కోడలు ఆ అత్తను చూసుకోలేక రోజు గొనుగుతూ ఉంటుంది ఇంట్లో. నేను జాబ్ చేయాలి, ఇంటికి రావాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి, వండుకోవాలి, పిల్లలకు పెట్టుకోవాలి, నీకు పెట్టాలి, నీ బట్టలు ఉతకాలి, వాళ్ళ బట్టలు ఉతకాలి, అందరి పనులు చూసుకోవాలి, మళ్ళీ ఈ ముసలిదానికి నేను పని చూసుకోవాలంట. ఇన్ని పనులు చేసిందానివి ఆ ముసలిదానికి చేసేదానికి నీకు ఎక్కువేమైందేమా? ఇన్ని పనులు చేసావు కదా, ఆ ముసలామికి ఒక ముద్ద వేయడంలో పెద్ద పనేం కాదు కదా. అయితే ఆమె పోడు తట్టుకోలేక ఆ భర్త, ఆ కుమారుడు కన్నటువంటి తల్లిని తీసుకెళ్ళి సెంటర్లో బస్ స్టాప్లు ఉంటాయి కదండి, అక్కడ వదిలిపెట్టి, అమ్మా ఇక్కడే ఉండు, మేము మళ్ళా తిరిగి వస్తాము, నువ్వు ఇక్కడే ఉండు, నిన్ను మళ్ళీ మేము తీసుకెళ్తాము అని చెప్పి వెళ్ళిపోయారు. వీళ్ళు వచ్చింది ఆమెను అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి, కానీ ఆమెకు చెప్పిందేమని అక్కడ వదిలిపెట్టి ఏం చెప్తున్నాడు? కన్న కొడుకే తన తల్లితో మాట్లాడుతున్నాడు. ఏమని? అమ్మా నేను మళ్ళీ వస్తాను, నేను తీసుకెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండి మేము మళ్ళీ వస్తాం, పని ఉంది అని చెప్పి ఆ తల్లిని అక్కడ పెట్టిపోతే ఒకడికి 1 గంట అయింది, 2 గంటలైనాయి, 3 గంటలైనాయి, 4 గంటలైంది, కుమారుడు రాలేదండి. పక్కన వాళ్ళు అడుగుతున్నారు, ఏమమ్మా ఎక్కడున్నావు అని. వారికి తెలిసిన వాళ్ళు అడిగితే, అమ్మా నా కొడుకు నన్ను ఇక్కడ ఉంచి మళ్ళీ వస్తాను, చిన్న పని ఉందని మళ్ళీ వస్తానని చెప్పాడమ్మా, నా కొడుకు వస్తాను, నన్ను తీసుకెళ్తాడు, నేను ఇంటికి వెళ్తా అని మాట్లాడుతుంది ఆ తల్లి. ఏ కల్మషం లేదు కదా తల్లిలో. 2 కుమారులు పుడితే 2కి సమానంగా చూస్తుంది నీ తల్లి.
తన కడుపు మార్చుకొని కూడా నీకు అన్నం పెడుతుంది నీ తల్లి. తన జీవితాన్ని త్యాగం చేసి నేను ఒక గొప్ప స్థాయిలో ఉంచుతుంది నీ తల్లి. అటువంటి తల్లిని బజార్లో వదిలేసి నువ్వు మళ్ళీ వస్తా, పని ఉందని చెప్పి వెళ్ళావు. ఆ తల్లి ఘోష ఏ విధంగా ఉందంటే, అమ్మ నా కుమారుడు వస్తాడు, నా కొడుకు వస్తాడు, మళ్ళీ నన్ను తీసుకెళ్తాడు, నేను ఇంటికి వెళ్తా అని మాట్లాడుతుంది. కానీ తన కుమారుడు రాలేదు. ఎంత తప్పించిపోయిందో ఆ తల్లి, ఎంత ఇబ్బంది పడిందో ఆ తల్లి. తినడానికి తిండి లేక, త్రాగడానికి నీళ్లు లేక, తన దగ్గర డబ్బులు లేక అలమటించిపోతున్నా కూడా, వారం తర్వాత కూడా ఏరే వాళ్ళు వచ్చి అడిగినా కూడా, అమ్మ నా కొడుకు పని మీద వెళ్ళాడమ్మా, నన్ను తీసుకెళ్తాడమ్మా అని మాట్లాడుతుంది. ఎంత ప్రేమమూర్తి, ఎంత జాలి గల గుండేది. ఆ విధంగా కఠినంగా తన తల్లిని నడి రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్ళినా కూడా తన కొడుకు మీద నమ్మకంతో నా కొడుకు వస్తాడని అంత బాధగా అందరితో చెప్తున్నా కూడా, ఈ దుర్మార్గుడు తను చేసుకున్నటువంటి ఆ భార్య విషయంలో తన భార్య మాటలు విని తన తల్లిని కూడా నడి రోడ్లో వదిలేసి వెళ్ళాడంటే, ఈ లోకంలో అంతకన్నా దుర్మార్గుడు ఇంకొకడు ఉంటాడా? కోడల గురించి మాట్లాడుతున్నావు. నిన్ను గన్న నీ తల్లిదండ్రులు నీ ఇంటికి వస్తే, మా అమ్మ నాన్న వచ్చారు, మటన్ తీసుకురా, చికెన్ తీసుకురా, బిర్యానీ తీసుకురా, గుడ్లు తీసుకురా అని అంత ప్రేమగా నువ్వు పిలుస్తున్నావు, అంత ప్రేమగా ఆప్యాయతంగా నువ్వు ఆహ్వానిస్తున్నావు. నీ తల్లిదండ్రులు నీ ఇంటికి వచ్చి వెళ్ళేంతవరకు కూడా అంత బాగా చూసుకుంటున్నావు, ఖర్చులకు డబ్బులు కూడా ఇచ్చి పంపిస్తున్నావు. మరి నిన్ను కన్న తల్లిదండ్రుల కదా నీ భర్త తల్లిదండ్రులు? నిన్ను కన్నట్లు కదా నీ భర్త తల్లిదండ్రులు కూడా నీ భర్తను కన్నది. నీ భర్త తల్లిదండ్రులు లేకపోతే నీకు భర్త ఆడ నుండి వస్తాడు? రాడు కదా. హల్లెలూయా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, ముగిస్తాను. ఎందుకంటే సమాజంలో జరిగేటువంటి విషయాలు చెప్తే చాలామంది కూడా బాగా వింటారు. ఇద్దరు పిల్లలు, భార్య భర్త, వీరి మధ్యలో కూడా అదే సునుగు గొనుగులు వచ్చినప్పుడు తన కుమారుడు కారులో, ఇద్దరు పిల్లలు, తన కుమారుడు, తన తల్లి, కోడలు వెళ్ళి అనాథాశ్రయానికి తీసుకెళ్ళి తన తల్లిని అనాథాశ్రయంలో ఉంచి అప్పచెప్పి వస్తుంటే ఇద్దరు పిల్లలు వాళ్ళ అమ్మని అడుగుతున్నారు. ఏమని? అమ్మా, నాయనమ్మని ఎందుకు అక్కడ ఉంచొస్తున్నారు? ఎందుకు తీసుకెళ్లారు అక్కడ? మా నాయనమ్మ మనతో పాటు రాదా అని అడిగినప్పుడు తన తల్లి అంటుంది, నాయనమ్మ ఉంటే మిమ్మల్ని చూసుకోవడానికి ఇబ్బందిగా ఉందిరా, మిమ్మల్ని పట్టించుకోవడమే తక్కువైతుంది, అందుకనే ఆశ్రమంలో ఉంచుతున్నాం. వారికి అన్నం పెడతారు, అన్నీ పెడతారు, బాగానే ఉండిద్ది వాళ్ళ జీవితం ఆశ్రమంలో అని అడిగినప్పుడు ఆ పిల్లలు ఏమంటున్నారు తెలుసా? దైవ జ్ఞానం కలిగినటువంటి పిల్లలు. మరి రేపు మాకు కూడా పెళ్ళైనప్పుడు మాకు కూడా భార్యలు వస్తారు కదా, మాకు పిల్లలు పుడతారు, మరి మాకు భార్య పిల్లలు వచ్చినప్పుడు మా పిల్లలు చూసుకోవాలంటే మీరు అడ్డం కదా, మా పిల్లల్ని చూసుకోకుండా అంటే మిమ్మల్ని చూసుకోకుండా టైం వేస్ట్ కదా, మా పిల్లల్ని మేము బాగా చూసుకోవాలంటే మిమ్మల్ని కూడా అనాథాశ్రయంలో వేస్తే బాగానే ఉండిద్ది కదా, ఎలా ఉందమ్మా ఈ ప్లాన్ అని అడిగాడు. మరి ఆ తల్లి సమర్థించుకోలేదు కదా. ఎందుకు? తండ్రి మనము ఏ విధంగా అయితే మనం చేస్తామో, మనల్ని, మన రీతిని, మన విధానాన్ని చూస్తున్నటువంటి మన కన్న పిల్లలు కూడా ఆ విధంగానే తయారవుతారు. వీరు ఏ విధంగా అయితే తన భర్తను కన్నటువంటి తల్లిని ఆ ఆశ్రమంలో ఉంచారో ఆ విధంగా మాకు పిల్లలు పుట్టినప్పుడు, మాకు భార్యలు వచ్చినప్పుడు మాకు కూడా మీరు అడ్డం కదా, మిమ్మల్ని కూడా మేము ఈ యొక్క అనాథాశ్రమంలో వేస్తే మాకు అడ్డం రారు కదా, మా పిల్లల్ని నేను బాగా చూసుకోవచ్చు కదా, నా భార్యతో నేను బాగా బ్రతకొచ్చు కదా అని ఆలోచించి ఆ పిల్లలు జ్ఞానంతో తన తల్లిని అడిగినప్పుడు ఆ కోడలు మనసు మార్చుకొని తన భర్తతో అంటుంది, ఏమండి పిల్లలు ఈ విధంగా మాట్లాడుతున్నారు, మనం ఏ విధంగా అయితే చేస్తున్నా ఆ విధంగా మన జీవితాలు కూడా తయారవుతాయేమో, కాబట్టి అత్తమ్మ గారిని తీసుకొని మన ఇంటికి తీసుకెళ్దామండి,
ఇన్ని పనులు చేసుకున్నప్పుడు అత్తగారికి నేను అన్నం పెట్టడం కష్టమేం కాదు, ఆమె బట్టలు ఉతకడానికి కష్టమేం కాదు, ఆమెకి సాకిరి చేయడానికి కష్టమేం కాదు. ఇప్పుడు మనము ఆమెకి సాకిరి చేస్తే రేపు మనల్ని కూడా ఆమె సాకిరి చేసి ఆమెకి కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా ఏవైనా కూడా పంచుకుంటారు. కాబట్టి నీ తల్లిని అనగా నా అత్తమ్మను మనం ఇంటికి తీసుకెళ్ళి ఆమెను సక్రమంగా సుఖంగా మనం చూసుకుందాం అని మాట్లాడింది కోడలు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, యథార్థవంతులుగా బ్రతకాలి, నీతిగా ఈ సమాజంలో మనం బ్రతికితే అంతకు మించిన బ్రతుకు ఏది కూడా ఉండదు. దేవుడికి ఇష్టమైనది నీతి, మనుషులందరికీ ఇష్టమైనది నీతి. ఈ లోకంలో మనకి రెస్పెక్ట్, ఒక సమాధానము, ఒక ఉన్నత స్థాయి శిఖరము మన అధిరోహించాలి అని అంటే మనం నీతి కలిగి బ్రతకాలి. తప్పు చేస్తే ఎప్పటికైనా అది బయటపడుతుంది. ఎప్పుడైతే నువ్వు మంచి చేస్తావో అది నిత్యం ప్రకటనలో ఉంటుంది, నిత్యం ప్రచురణలో ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు మీతో చెప్పిన మాటలు. ఎందుకంటే దేవుడు మనకు ఏ విధంగా అయితే జీవించమని చెప్పాడో ఆ విధంగా మనం అందరం కూడా జీవించడానికి ఇష్టపడి మనందరం కూడా దేవుని యొక్క జీవితంలో, దేవుని యొక్క మార్గంలో నడుస్తూ దేవుడికి ఇష్టంగా మనం బ్రతకాలని ఈ యొక్క వాక్య భాగాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ యొక్క వాక్య భాగాన్ని విన్న మీ అందరికీ కూడా 2 చేతులు ఎత్తి దాన్ని వందనాలు తెలియజేస్తూ, ఇప్పటి వరకు మనకి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇటువంటి వాక్యము నూరంతలుగా మీ జీవితాల్లో ఫలింపబడి ఆశీర్వాదకరంగా మీ జీవితాలన్నీ కూడా మారబడునుగాక. ఆమేన్, ఆమేన్.